ओम यापलनेर्यापला पुष्पायास्य पुष्पनेयैः ओम देवरिज्जते उत्तेरिज्ञेयवन्दे आभवायुगं सर्वं विश्वाभूतान्यापः प्राणावश्या देवमाता तस्मादगमावो यस्याजन्मदा आमोजनेदादिनः श्री महागणाधिपतिः श्री महागणाधिपतिः वस्त्रान्तो ओम हेरंबाय ओम कर्णवर्मजाय हरि ओम ममाग्ने वर्चो विहवे स्वस्तवयन्द्रेन्धारा स्तनवं भुजेमा मह्यन्नमन्तां प्रतिरस्य दस्त्रस्वजाध्यक्षेणान्तरिक्षमुरुगोपमस्तं मह्यं मातः पवतां कामे अस्मिन् मयदेवाद्रविडमाजन्तां मय्यासीरस्तमयदेवहोदे दैव्याहोतारामनिरन्ता पवनस्य यश्पतिर्देवगं सवितारः मयुवादिशारहम् इमं यज्ञमश्मनोव बृहस्पतिर्देवापान्तः यस्मान्नुपजस्तुतैः अयमहोर्तशुमहोर्तोऽस्तु शुभहोर्तकाले सूर्यादिनानवानाग्रहाणां युतापदसिद्धिरस्तु ओम यापलनेर्यापला पुष्पायाश्च पुष्पैः बृहस्पतिर्देवानां फलं संपूर्ण सकल महागणाधिपतये नमः महागणाधिपतये नमः पादारविन्दयो वेदोक्त सुमन दिव्य मंत्र पुष्प सहित आत्मरक्षण सहित प्रार्थना नमस्कारां समर्पयामि तं वन्यनायोइदं प्रियं गुरुहार मंगलं देवं त्रैलोक्यप्रापः भक्त्या देवं प्रेत्यामि पुंडरीकाक्षं हस्तं प्रक्षाल्य आजम्यावं केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम हस्तं प्रक्षाल्य ओम आजम्या ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः हस्तं प्रक्षाल्य नमः केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः चगड़कुनी हस्तं प्रक्षाल्य ओम आजम्या ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः हस्तं प्रक्षाल्य आजम्या वదిలేండి సార్ పక్కకు వదిలేండి తీసుకోండి ఒక చుక్క కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ చగడుకోండి ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే యశమో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా సంసర్ణాత్మం సాం సర్వతో జయమంగళం నమస్తేజాం జయస్తేజాం నమస్తేజాం నమః యాజాం దేవరస్యామ హృదయస్తో జనార్దన రామ స్వాగర్ పైన सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः विष्णु अयं महोत्तशमहोत्तोस्तु ये अक्षंतर वासन చూసి ఎడగే పక్కకి వెనక్కి వేసేది రెండిద్దరు ఎడగే పక్కకి వెనక్కి వేసేది ఉద్దిష్టంతో బోధుషాయాః ఏ దేవో విమారకాః ఏ దేశామనులోయేనః ఓం నమః పుణ్యనః ఓం తమః ఓం సత్యం ఓం లక్ష్మీగ్రవరేణ్యం వర్గో నిర్వశ్యమహే యోనప్రదోయాదు ఓమా భోజ్యో నిగ్రహోమృతం బ్రహ్మభూర్భుగధర్మతిదేవస్య శ్రీమతః పూర్వరే గోత్రోద్భూతి బ్రాహ్మణే నామదేవస్య అపదః బైడబాల గోత్రోద్భూతి జయప్రదానామదేవస్య ఆయుష్యావర్జంతో శ్రీమతః గోపాల నామదేవస్య బ్రహ్మతిదేవస్య శ్రీమతః నేతర గోత్రోద్భూతి విష్ణురామదేవస్య ఆయుష్య पार्टी अभिवृद्धि द्वारा मम सर्वकार्येषु दिग्विजय सिद्ध्यर्थं मनोवाञ्छ स्थानेषु शुभस्थल एकादश शुभस्थान वाप्यर्थं मम ओम प्रणानिगर्भोक्त संपूर्ण सकल पुण्यवराक्तेषु महागणाधिपते नमः ओम या यस्मात्
సకల పుణ్యఫల వాప్తిరస్తు. ఓం యాపననేర్యా ఓం యాపననేర్యా బలా పుష్పాయాస్య పుష్పనేయే తన్నో దత్త ప్రచోదయాత్ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి సంప్రాజం చ విరాజం చ విశ్రేయాజనో గృహే లక్ష్మీ రాజస్యామేర్యా మాతృపుత్ర్యామహే నమస్తేస్తు సమస్త సర్వమంగళాయ భవంతు నిత్యమంగళాయ భవంతు సుందర మంగళ దివ్య మధ్యే పరమాత్మా వ్యవస్థితః వేదాయ వై శ్రవణాయ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తత్సర్వం ఓం తశ్చరతి భూతేషు గృహమృతం బ్రహ్మ భూర్భువశ్వరో విశ్వాన్ని పాలించేటువంటి భగవంతుడు నివాస యోగ్యాన్ని కల్పించటమే విశ్వావసు అంటాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సూర్యుడిగా ఉన్నాడు. జగత్ప్రభు అనేటువంటి సూర్య భగవానుడు రాజు అయినప్పుడు సూర్యుడు లేనిదే అసలు ఏది లేదు కదండి. అందుచేత సూర్యరశ్మి కిరణాల వల్లనే ఈ ప్రపంచమంతా కూడాను సస్యశ్యామలవంతంగా మారుతుంది. కాబట్టి మనం ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని ప్రారంభించే ముందుగా స్థితిపతి నిధిపతి ప్రియపతి అయిన గణేశుని తలుచుకోవటం, ఆయన వల్లనే సృష్టి ప్రారంభమైంది. అసలు బ్రహ్మదేవుడు కూడాను సృష్టిని ప్రారంభించే ముందు సరిగా చేయలేని పక్షంలో విఘ్నేశ్వరుని ధ్యానం చేస్తేనే సరిగా సృష్టించాడు. అందుచేత మనం ఈ విశ్వావసునామ సంవత్సర రీత్యా కూడా మనం ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని మిగతా విశేషాంశాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అన్ని కార్యక్రమాలు కూడాను నిర్విఘ్నంగా నెరవేరేట్టుగా ఆశీర్వదించవలసింది స్వామి అంటూ ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతికి నమస్కారం చేసుకుందాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ జగత్పతి అయినటువంటి విష్ణుదేవుని యొక్క తత్వం అత్యధికంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే విశ్వ ప్లస్ వసు కదా. విశ్వము అంటే భగవంతుడు, వసు అంటే ఏర్పాటు చేసినవాడు అని. సకల సంపదల్ని కూడాను మనకు ప్రసాదిస్తాడు. అంటే ఈ సంవత్సరం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనందరికీ కూడాను పంచడానికి భగవంతుడు అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తాడు. సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావంతో మనం జీవితాన్ని గడపడానికి ఈ విశ్వావసు వచ్చింది, ఈ ఉగాది పండుగ అని. అయితే ఈ ఉగాది పండుగ నాడు ఆచరించవలసిన ముఖ్యమైన విషయం ధ్వజారోహణ. మొట్టమొదటిసారిగా ప్రతి వాళ్ళు కూడాను తమ ఇంటి ముంగిట పొడుగాటి కర్రను తీసుకొని దానికి పసుపు కుంకుమ వ్రాసి ఒక ఆంజనేయ స్వామి యొక్క జెండాను ఆ కర్రకి తగిలించి తెల్లవారుజామునే ఆవు పేడతో ఇంటి ముంగిట చక్కగా అలికి అక్కడ ఈ కర్రను ఉంచి హారతి ఇవ్వాలి. అలా గనక ఇచ్చినట్లయితే ఇంటిలోనికి సకల ముక్కోటి దేవతలు కూడాను ప్రవేశిస్తారని శాస్త్రం. ఈ పార్టీ ఆఫీస్ విషయంలో కూడాను ఈ యొక్క విధి విధానాన్ని పాటించవలసిందిగా గత సంవత్సరం చెప్పున్నాం. వాళ్ళు అట్లాగే చేశారు. ఇది ఏంటంటే గత సంవత్సర పంచాంగ శ్రవణంలో నేను చాలా బల్లగుద్ది మరీ చెప్పాను. తెలుగుదేశం పార్టీ
విశ్వవిఖ్యాతిగాంచుతుంది. అంతేకాకుండా 138 సీట్లు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని కూడా, ఇది అమ్మవారి వాక్కు నాది కాదు అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొనే మరలా నన్ను ఈ పంచాంగ శ్రవణానికి ఆహ్వానించి ఉండవచ్చు ఈ కార్యకర్తలు కానీ, ఈ యొక్క విధి విధాన రీత్యా ఏర్పాటు చేసినటువంటి అంశభూయిష్ట రీత్యా ఉన్నటువంటి కార్యక్రమం రీత్యా ఏదేమైనప్పటికీ మన నిమిత్త మాత్రం భగవంతుని యొక్క దివ్యాశిస్సులు ఉన్నంతకాలం మన జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. అంతేకాకుండా తెలుగుదేశం అనేటువంటిది తులారాశికి సంబంధించింది. అన్ని రాశుల్లో కల్లా గొప్ప రాశి ఏంటంటే ఈ సంవత్సరం తులారాశికే. మహర్దశ పట్టిందండి తులారాశికి. ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది తులారాశికి. అటువైపు బృహత్ పథకాలు స్టార్ట్ చేస్తున్నామనగానే ఎవడు అడ్డు చెప్పడానికి లేదు. ఇటువైపు అద్భుతవంతమైన కార్యక్రమాలు రోడ్ల దగ్గర నుంచి రవాణా దగ్గర నుంచి విశిష్టవంతమైనటువంటి కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తున్నామంటే ఎవడు ఎదురు చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. తులారాశికి అంత గొప్ప విశేషం ఉంది. అందుచేత ఈ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడాను పదండి ముందుకు పోదాం అన్నటువంటి చందంగా కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ తెలుగుదేశ పార్టీని మరింత విశ్వజనీయమైనటువంటి తత్వంలోకి తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంటే మరలా రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేస్తారు అని అర్థం. అంటే మరలా తరతరం మళ్ళీ వస్తుంది కదా, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక. ఈ ఎన్నికలే కాకుండా ఈ పార్టీ తెలంగాణలో కూడాను విశ్వవ్యాప్తి కావాలి అనేటువంటి దృఢ నిశ్చయ సంకల్పంతో పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చి తీరుతాయి ఈ సంవత్సరమే. దీనికి నాంది వాక్యం పలుకుతారన్నమాట. ఈ తులారాశికిను తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంత గొప్పదిగా చెప్పాల్సి ఉంటుంది ఈ సందర్భంగా. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ సంవత్సరం ప్రపంచం మొత్తానికి కూడా ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని ఇస్తుంది. కానీ కొద్దిగా మనకి అన్నీ బాగుంటే బాగుండదు కదా, ఎంతో కొంత కష్టపట్టాలి కదా దేవుడు అని చెప్పేసి షష్టగ్రహ కూటమి అనేది మాత్రం సంభవిస్తోంది. ఈ షష్టగ్రహ కూటమిలో ఏంటయ్యా విశేషం అంటే ఎక్కువగా మనకి 5 ఆదివారాలు, 5 మంగళవారాలు, 5 శనివారాలు వస్తాయి. ఇలా రావటమే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం. అంటే శని యొక్క ప్రభావం అద్వితీయంగా పనిచేసి కొన్ని రాసుల వారిని కొద్దిగా ఇబ్బందికి గురి చేస్తుంది. దానివల్లే ప్రకృతి బీభత్సాలు జరుగుతాయి. నిన్నగాక మొన్న జరిగిన థాయిలాండ్ ప్రభావం ఇదే. షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావమే భూకంపాలు. షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావమే చెప్పకుండానే వచ్చి పడేటువంటి ఉపద్రవాలు. ఈ ఉపద్రవాల నుంచి మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలండి? అందరూ గుర్తుపెట్టుకోండి, విశ్వంభరుడు ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు కదా. అందుచేత పరమేశ్వరుడికి సంబంధించి మనం బాలాంబికేశ, ఓ బాలాంబికేశ అంటూ ధ్యానం చేయాలి. వైద్యేశ భవరోగ హరేతిచ అని చెప్పేసి ఎవరైతే నిత్యం ఈ 3 మనసులో పెట్టుకొని ధ్యానిస్తారో వారిని ఆ సర్వేశ్వరుడు సదా రక్షిస్తాడు, ఎటువంటి ఉపద్రవాలు లేకుండా కాపాడతాడు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి మన నిమిత్త మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహానికి నిత్యం మనం పాత్రలమై ఆయన యొక్క అనుగ్రహం కోసం ఆయన్ని ధ్యానం చేద్దాం ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది నాడు. అంతేకాకుండా ఈ యొక్క ఎకనామిక్గా అంటే వ్యాపార పరంగా దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ కూడాను చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇకపోతే ఈ ఉగాది అందరికీ కూడాను సర్వశ్రేయోదాయకం కావడానికి మనకి ఎంతమంది అధిపతులు ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి రాజు
ఈ ఉగాది నాడు మనకి రవి అయ్యాడు. రాజు రవి కావటం వల్ల అనేక బృహత్ పథకాలు ప్రారంభించడం జరుగుతుంది. సస్యశ్యామలవంతమైనటువంటి పంటలు పండడానికి అధికారం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం రైతుల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది. రైతులు పంటలు పండటానికి కంకొత్త విషయాలు కనుక్కునేటువంటి సైంటిఫిక్ ఆరిజిన్తో ఉన్నటువంటి లక్షణం కూడాను కలిగి ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. రైతన్నలకు చాలా మేలు కలిగించేటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం రాజు కేవలం ఒక్క రాజుకే కాదు, సైన్యాధ్యక్ష పదవిని, అర్ఘ్యాధిపతి పదవిని, అలాగే మేఘాధిపతి పదవిని కూడాను పొందాడు. కాబట్టి ప్రతినిత్యం కూడా మనం సూర్య భగవాన్ని ధ్యానం చేయాలి. మీరు ధ్యానం చేయడంలో విశేషకరమైన సాంప్రదాయ పద్ధతిని పాటించాలి. ఓం సవిత్రే నమః అనుకోండి చాలు. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనుకోండి, లేకపోతే ఓం గృణి సూర్య అనుకోండి. ఇవన్నీ మాకు చేతకాదు లేసారంటే నవగ్రహాల్లో ఉండే శ్లోకం ఉందే, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఆ యొక్క శ్లోకాన్ని చదువుకుంటే చాలన్నమాట. అంతేకాకుండా శివుడే సూర్యుడు ఇక్కడ. అందుకే మనకు వర్షాలు పడినప్పుడు ఘట్టాభిషేకం అని చెప్పేసి నిర్వహిస్తాం. ఎండాకాలంలో సహస్ర ఘట్టాభిషేకం అని చెప్పేసి ఎప్పుడైతే సహస్ర ఘట్టాభిషేకం చేస్తూ పరమేశ్వరుణ్ణి నమస్తే నమస్తే మహాదేవ శంభో అంటూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ నీళ్లు పోస్తామో వెంటనే సూర్యుడు కాస్త పక్కకు దొలిగి మబ్బులతో వర్షాన్ని కురిపిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ సంవత్సరం మనం పరమేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని తప్పనిసరిగా కొలవాలి. శివుడే సూర్యుడు, సూర్యుడే శివుడు ఇక్కడ. అందుచేత చెప్పాను. ఎందుకంటే రాజుని బాగా కొలిస్తేనే కదా మనకు ఫలితం వచ్చేది. అందుచేత ప్రతి వాళ్ళు కూడాను సూర్య భగవాన్ని ధ్యానం చేయండి. ఇకపోతే ఈ కాలం అదృష్టంగా మారడానికి ప్రతి వాళ్ళు కూడాను ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు. మంత్రి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి గురుడయ్యాడు, ధాన్యాధిపతి కుజుడయ్యాడు, రసాధిపతి శనియ్యాడు, నీరసాధిపతి బుధుడయ్యాడు. ఈ నవనాయకుల్లో పాపులు 6 ఉన్నారు. ఆధిపత్యం ఇట్లా ఉంది. శుభులు 3 అయినప్పటికీ మన దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన చాలా చక్కగా సాగుతుంది. విఘ్నేశ్వరుని కనుక ధ్యానం చేసినట్టయితే సర్వవిధ శ్రేయస్సు జరుగుతుంది. అందుచేతనే మనం వినాయకుడిని ధ్యానం చేసుకున్నాం. ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్యకు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. పరిపాలించే పాలకులు సమస్య లేకపోతే కుదరదు కదా. ఎవరికైనా పేరు రావాలంటే సమస్య వస్తే పరిష్కరిస్తేనే కదా పేరు వచ్చేది. అంతేకాకుండా అంతా సజావుగా సాగిపోతుంటే ఏం బాగుంటుంది. అందుకని భగవంతుడు కాస్త సమస్యల్ని కూడా సృష్టిస్తాడనమాట. ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి కృషి చేసి విజయాన్ని సాధిస్తాడు. సంక్షేమ పథకాలు చాలా గొప్పగా అమల్లోకి వస్తాయి. తీవ్ర ప్రయత్నాలు చేస్తారు పార్టీ వారు, కొంతవరకు సఫలీకృతులవుతారు. కేంద్ర సహాయం అందినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరింతగా కష్టపడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రజలు సైతం కూడాను ఇది నా రాష్ట్రం అనే భావనతో కృషి చేయాలి. అంటే ప్రజల్లో కూడాను ఇది మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధికి మనం కృషి చేద్దామని అందరూ కలిస్తేనే కదండి ఏదైనా అభివృద్ధి జరిగేది. కేవలం పార్టీ వాళ్ళు ఒక్కళ్ళే కష్టపడుతుంటే ఎట్లా? అందుకని ప్రజలందరూ కూడాను ఇది నా రాష్ట్రం,
ఇది నా రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక ప్రయత్నం చేస్తే 3 పువ్వులు 6 కాయలుగా ఈ దేశం, ఈ యొక్క అమరావతి నగరం విరాజిల్లుతుంది అని చెప్పడంలో, రాజధాని అద్వితీయమైన ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాత్రం 3 పువ్వులు 6 కాయలే ఈ సంవత్సరం. రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరిగిపోతాయి భూముల రేట్లు. భవన నిర్మాణ రంగం వృద్ధిలోకి వస్తుంది. భవన నిర్మాణాలు విపరీతంగా అభివృద్ధిలోకి వస్తాయి. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ మన సైనికులు మాత్రం చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారు. అంతరిక్ష పరిశోధనలో మనదే విజయం. అంతరిక్ష పరిశోధనలో కూడా మనం విజయాన్ని సాధిస్తాం. సంఘ విద్రోహులు రెచ్చిపోకుండా జాగ్రత్త పడాలి కొద్దిగా. ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా కాకుండా చాలా ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా అంటే పైనుంచి ఆర్డర్ రాలేదు సార్ మాకేం తెలియదు అనుకోకూడదు. వాళ్లే ముందడుగు వేసి ఎవడరు నువ్వు ఎదురు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి వాడిని తీసి పట్టుకొని ఇచ్చేసేయచ్చు. అంటే ఆ అధికార బాధ్యత వాళ్ళకి ఒప్పచెబితే మంచిదనేది ఇక్కడ పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు. అంటే ఏంటనమాట, నిమ్మకు నీరెత్తినట్టు ఉండరాదు అధికారులు. అధికారుల్లో కాస్త స్ఫూర్తిదాయకమైన ప్రభావం ఉండాలి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కేతువు కుజ కలయికల వలన రవి శని కుజుడు యొక్క కుజరాహు షష్ఠాష్టక స్థితి అధికంగా ఉండటం చేత ఈ గ్రహస్థితుల కారణంగా విద్య వైద్య రంగాల్లో అసాంఘిక కార్యక్రమాలకు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ముందుగానే జాగ్రత్త వహించాలన్నమాట. విద్య ఒకటి, వైద్య శాఖ ఒకటి. ఈ 2 శాఖల్లో గూఢచారి వ్యవస్థను పెట్టాలి. ఏం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది అని చెప్పేసి. అసాంఘిక కార్యక్రమాలు అంటే ఏముందండి, అంత చిన్నపిల్లల వ్యవహారం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త వైరస్ అనేటువంటిది రాకుండా వైద్య శాఖ కూడాను జాగరూకత వహించాలి. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ వాళ్ళల్లో కించిత్తు అంతర్మథనం ఉంటుంది. నేను పార్టీకి ఇంత సేవ చేశాను, నన్ను గుర్తించలేదని ఒక ఆయన, నేను ఇన్నేళ్ల బట్టి కృషి చేస్తున్నాను, నా సంగతి పట్టించుకోలేదని ఇంకో ఆయన. ఇట్లా అంతర్మథనమైనటువంటి ప్రభావంతో మా ఇంటి వాస్తు ఏమన్నా తప్పు ఉందేమో పేపించుకోవాలని ఒక ఆయన ఇట్లా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఈ అంతర్మథనానికి చోటు లేకుండా కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనే సూత్రాన్ని కనుక పాటిస్తే ఈ దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా రాష్ట్ర పురోభివృద్ధికి కంకణం కట్టుకొని త్రికరణ శుద్ధితో బాధ్యతల్ని నెరవేర్చవలసిన అగత్యం ఎంతైనా ఉంది. కాబట్టి ద్రవ్యోద్బలం మాత్రం చాలా అదుపులో ఉంటుంది. ఈ సంవత్సరం అమెరికా నుండి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపై దిగుమతి సుంకం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు నూతన రికార్డులను కూడా సృష్టిస్తాయి. గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం చేపల చెరువులు వేసే వాళ్ళందరూ చేతులు ఎత్తచ్చు. బ్రహ్మాండమైన యోగం పడుతుంది చేపల చెరువు వాళ్ళకి. ఆక్వాకల్చరు పౌల్ట్రీ వ్యాపారాలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. కోట్లాది రూపాయలు సంపాదిస్తారన్నమాట. వ్యవసాయ భూములకు మరింత ధరలు పెరుగుతాయి. ఒక్కొక్క ఎకరం 6 కోట్లు 8 కోట్ల దాకా పోవచ్చు. వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక పంటల దిగుబడి కోసం నూతన పద్ధతులు అన్వేషిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరంలో రైతన్నలకు అధిక లాభాలు ఆర్జిస్తారు. బియ్యం, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, ప్రత్తి, పొగాకు, నూనె గింజలు, ఇతర ధాన్యాలు, కూరగాయలు, పాలు, పండ్లు గతం కంటే అధికంగా దిగుబడి పెరుగుతుంది. చాలా చక్కటి యోగవంతమైన విశ్వావసునామ సంవత్సరం ఇది. రైతన్నలకు మేలు చేస్తుంది. రైతే రాజ్యం ఏలాలి, రైతుకు రక్షణ కావాలి అన్నట్టుగా
రైతుకు రక్షణ ఏర్పడి తీరుతుందన్నమాట. గులాబీలు, మల్లెలు, ఇతర సువాసనలు ఇచ్చేటువంటి పుష్పజాతులు, ఎర్రచందనం, వీటన్నిటికీ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎర్రచందనానికి కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం 2 కుంచాల వర్షం పడుతుంది. 2 కుంచాల వర్షం అంటే బాగా పడ్డట్టే లెక్క. దేశంలోని రాష్ట్రాల్లోనూ మంచి వర్షాలు కురుస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నదులు పొంగి ప్రవహిస్తాయి. నదులు పొంగి ప్రవహించిన మనం చేసేది ఏమీ లేదు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు విజయవాడలో మొన్న అదేదో పొంగితే వెంటనే చర్యలు తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. వెంటనే దాని నిర్మాణానికి చాలా కృషి చేశారు. అందరూ మెచ్చుకున్నారు. ఆహా, ఏమిటండి ఈయన చేసిన సేవ, ఇంత వయసు వచ్చి కూడా ఆయన బాగా చేస్తున్నాడనే మాట అందరికీ వినిపించిందంటే మరి అది అక్కడ ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రభావం అన్నమాట. దేశానికి నేనేమిచ్చాను అనుకోవాలి కానీ నాకు దేశం ఏమిస్తుంది, ఎన్ని డబ్బులు దాస్తున్నానని కాదు కదా అనుకోవాల్సింది అనే పరిస్థితి మనం గ్రహించాల్సి ఉంటుంది ఈ విషయంలో. అంతేకాదు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుని యొక్క స్వామికి అందించే ప్రసాదంలో జరిగేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత గుర్తెరిగి అందరికీ రుచికరమైనటువంటి లడ్డూ ప్రసాదం అందేటట్టుగా చేయటం అంటే పాపాన్ని ప్రక్షాళనం చేసినట్టు కదా. ఇక్కడ జరిగినటువంటి అద్భుతమైన విషయం రుచికరమైనటువంటి లడ్డు. లడ్డూలో కల్తీ ఉంటే ఎట్లా? స్వామివారి దగ్గరే కల్తీ చేస్తే ఇక ప్రపంచం అంతా కల్తీ అయిపోతుంది. స్వామివారు కూడా నిద్రపోతూ ఉంటాడనమాట. అలా నిద్రపోనీయకుండా చేసిన ఘనత అంటే గొప్పగా చెప్పడం కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి ఇవన్నీ కూడాను నాంది వాక్యం పలుకుతున్నాయని చెప్పేసి మనం గ్రహిద్దాం. అంతేకాదు ఉద్యోగాలు బాగా వస్తాయి ఈ సంవత్సరం. నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది. ఏముంది, కొత్త కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడాను ఈ యొక్క అమరావతి రాజధానిలో రావడంతో అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు త్వరగా రావడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగ దురంధాల నుంచి రక్షించేటువంటి పార్టీ నాయకునికి జేజేలు కొడతారు ప్రజలంతా ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రకృతి వైఫల్యాల మహమ్మారుల నుండి రక్షించడానికి ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి చేసి జలాశయాలలో నీరు సమృద్ధిగా నిల్వ ఉండేటట్టుగా చేస్తుంది. అంటే కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టడం ప్రారంభిస్తారన్నమాట. ఇప్పుడు వైకుంఠపురం దగ్గర నుంచి విజయవాడ వరకు కనుక ప్రాజెక్టు కనుక చేసినట్లయితే ఎల్లవేళలా కృష్ణానదిలో నీళ్లుంటాయి. మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించే, అమరావతిని దర్శించే ప్రజలకి నదిలో స్నానం చేసే యోగాన్ని పట్టించవచ్చు. నదిలో నీళ్లు లేక స్నానం కోసం వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగిపోతున్నారు. అందుచేత ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ వచ్చిందో నీరు నిల్వ ఉండి ప్రతి ఒక్క పండగ కూడాను అద్భుతంగా జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కృష్ణవేణి నది అంటే సామాన్యం కాదు కదా, అది దక్షిణ కాశీ మా అమరావతి. అందుచేత అమరావతి అనే పేరు పెట్టుకున్నందుకు ఆ ఒక్క పని ఈ ప్రభుత్వం త్వరగా చేస్తుందని ఆశిస్తున్నాను. అంటే వైకుంఠపురం నుంచి బ్రిడ్జి నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి నాంది పలికారు. తర్వాత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. మరలా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆశలు నిండిన హృదయంలో ఆశ దివ్య వెలిగిస్తుందేమో చూద్దాం అంటున్నాడు వెంకటేశ్వర స్వామి వారు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గారు చూస్తున్నారు ఓహో ఆహా అని. ఎందుకంటే అంత గొప్ప విశేషకరమైన ప్రభావం వస్తుంది వైకుంఠపురం కనుక బ్రిడ్జి కనుక పడితే, నీరు నిల్వ చేసేటువంటి ఆ యొక్క ప్రభావం అన్నమాట. ఇకపోతే భాద్రపద పూర్ణిమ రోజున పూర్వాభాద్ర నక్షత్ర గడియల్లో కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది. సెప్టెంబర్ 7 ఆదివారం పూర్వాభాద్ర నక్షత్రపు జాతకులు తప్పనిసరిగా గ్రహణ పరిహారాలు చేసుకోవాలి. కుంభం, వృశ్చికం, అలాగే కర్కాటకం, మీనం ఈ రాశుల వారు సైతం ఈ గ్రహణం శుభప్రదం కాదు కాబట్టి దానికి సంబంధించిన శివాలయంలో అభిషేకం చేసుకొని గ్రహణానికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ధనస్సు, కన్య, వృషభం, మేషరాశి వారికి మాత్రం
చాలా శుభాన్ని ఇస్తుంది ఈ సంపూర్ణ గ్రహణం. ఈ యొక్క గ్రహణం వల్ల చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత ఫాల్గుణ పూర్ణిమ రోజు పుబ్బా నక్షత్రపు గడియల్లో సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది ఈ సంవత్సరం. మొత్తం 2 గ్రహణాలు ఉన్నాయి. ఆ గ్రహణాల్లో ఆయా రాశులకు సంబంధించిన వాళ్ళు కనుక జాగరూకత వహిస్తే సరిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పుబ్బా నక్షత్ర జాతకులు మాత్రం తప్పనిసరిగా గ్రహణ పరిహారాలు ఆచరించాలి. సింహ, కన్య, మకర, వృషభ రాశుల వారికి మాత్రం శుభప్రదం కాదు. కాబట్టి శివాలయాల్లో అభిషేకం, గ్రహణ దానాలు చేసుకోవాలి. ధనస్సు, కుంభం, మేషం, కర్కాటక రాశుల వారికి మాత్రం మధ్యమ ఫలితం ఇస్తుంది. తుల, వృశ్చిక, మీన, మిథున రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలను ఇస్తుంది ఆ గ్రహణం. ఇక వాస్తు కత్తెరి అనేటువంటిది మే 4వ తేదీ నుంచి 28 వరకు, వైశాఖ శుద్ధ సప్తమి నుండి జ్యేష్ఠ శుద్ధ పాడ్యం వరకు 25 రోజుల పాటు ఉంది. కాబట్టి నూతన గృహ ప్రవేశాలు, భూమి పూజలు, శంకుస్థాపనలు, ఈ షెడ్లు నిర్మాణాలు, వాస్తుపరమైన మార్పులు చేయకూడదు. 2025 జూన్ 9 నుండి జూలై 9 వరకు కూడా గురుమధ్యం ఉంది. కాబట్టి వివాహ సంబంధమైన కార్యాలు మాత్రం చేయకూడదు. ఇవన్నీ కూడా పంచాంగంలో పంచాంగకర్తలు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికల్ని మనం ఆచరిద్దాం. మే 15 నుండి 28 వరకు సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. సరస్వతీ నది మనకు కనిపించదు, కానీ తెలంగాణలో ఉండేటువంటి కాళేశ్వరంలోని గోదావరి తీరంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళు తగిన చర్యలు తీసుకొని పుష్కరాలకు వచ్చేటువంటి జనాల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అధికార వర్గంలో ఉన్న వారికి అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలంటే, ఈ సంవత్సరం అధికార వర్గంలో ఉన్న వాళ్ళకి అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలంటే ఓం సాం శరణవ భవ అనుకుంటే చాలు. అధ్యక్షుడు ఎవరండి? కుమారస్వామి కదా. అందుకని ఆ కుమారస్వామి వారిని నమస్కారం చేస్తే సరిపోతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త ప్రయత్నాలు, ధైర్య సాహసాలతో కూడిన పనులు, ప్రాజెక్టులు కూడా చేపడతారు. నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తారు, ప్రజా సమస్యలు నిర్మూలిస్తారు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబడతాయి. మంత్రి చంద్రుడు కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు. సినీ రంగం, కళారంగం కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది. సైన్యాధ్యక్షుడు రవికాన భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ప్రజలకి మాత్రం ఇబ్బంది రాదు. సస్యాధిపతి గురువు కాబట్టి ట్రాన్స్పోర్ట్, రవాణా, ధరలు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. బంగారం మాత్రం విపరీతమైన ధర పెరుగుతుంది. కావలసిన వాళ్ళు ఇవాళే కొనుక్కోండి, మళ్ళీ పెరిగితే కష్టం. ధాన్యాధిపతి కుజుడు రైతన్నలకు మేలు చేస్తాడు, ప్రభుత్వం అండగా ఉంటుంది. రసాధిపతి శనికాన కొత్త పరిశ్రమలు వస్తాయి. అమరావతి రాజధానిలో కొత్త పరిశ్రమలు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. నీరసాధిపతి కుజుడు భక్తి భావాన్ని పెంచుతాడు. ప్రజల్లో భక్తి భావన కూడాను మెండుగానే ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రాశి ఫలితాలు. రాశి ఫలితాలు అనేవి వారి వారి యొక్క నక్షత్ర ఫలితాన్ని బట్టి, పేరును బట్టి ఉంటాయి. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 4, రాజపూజ్యం 5, అవమానం మాత్రం 7. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషాదులకు అన్ని విధాలా కూడాను అనుకూలంగానే ఉంటుంది. ప్రతిదీ అనుకూలంగానే ఉంది మేషరాశి వారికి. అంతేకాకుండా భాగ్య వ్యయాధిపతి అయిన గురువు 2-3 స్థానాల్లో సంచారం ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా అన్ని విధాలా తగినంత ఆదాయం చేతికి అంది చాలా చక్కగా జీవితాన్ని గడుపుతారు. మీ శక్తి సామర్థ్యాలు ఇతరులు గుర్తించడానికి గౌరవ లాభాలు, జీవన లాభం కలుగుతుంది. సంఘంలో గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యాలు, రాహువు కుజుడు
మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం అంటే మెరుగైన ఫలితాలు పొందడానికి మేషరాశి వారికి ఆస్కారం అత్యధికంగా ఉంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మాత్రం మంచి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్లో కూడాను బదిలీతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి. అధికారుల యొక్క మన్నన పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. మేషరాశి వారికి కోర్టు కేసులుంటే విముక్తి కలుగుతుంది. జీవితంలో స్థిరత్వం, రాజకీయ నాయకులకు చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. మేషరాశి రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు వస్తుంది. ప్రజల నుంచి కూడాను మలానా వారు బాగా చేశారండి అంటారు. ప్రజల్లో సత్సంబంధాలు బాగా పెరుగుతాయి. ఏదైనా ఒక పదవి తప్పక వచ్చే సూచనలు ఉంది. మేషరాశి వారికి పదవీ యోగం పడుతుంది రాజకీయ నాయకులకి. ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండుట చేత లాభదాయకంగా కనిపించకపోయినప్పటికీ గురుబలం వల్ల అవార్డులు వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి అవార్డులు వస్తాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అనుకూలం. అంతేకాకుండా హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలం. కాంట్రాక్ట్ చేసేటువంటి వాళ్ళకి, గృహ నిర్మాణ పనులు చేసే వాళ్ళకి విశేషకరమైన లాభాలున్నాయి. వస్త్ర వ్యాపారులకు కించిత్తు అంతంత మాత్రంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంగారం వెండి వ్యాపారులకు స్వల్పంగా నష్టం వాటిల్లుతుంది మేషరాశి వారికి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది కాబట్టి జ్ఞాపక శక్తి పెరిగి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడాను చాలా చక్కగా పండుతాయి. మేషరాశికి సంబంధించిన వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కలుగుతుంది. ఇకపోతే వృషభ రాశి, 2వ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజభుజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. ప్రారంభించిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. చేస్తున్న ఉద్యోగంలో అద్భుత విజయాలు చవిచూస్తారు. జీవితంలో ఎంచదగినటువంటి కాలంగా ఉంటుంది. తాము పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహం, ప్రోత్సాహం, మనోనిశ్చలత, కార్యాలు నెరవేరటం, స్థిరాస్తి వృద్ధి చేయటం, భూగృహ జీవితానందం, పదవులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకం. రాజకీయ నాయకులకు పదవీ యోగం పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా. అందరికీ పడుతుందా అంటే ఆ పార్టీలో తిరుగుతూ కృషి చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు నాకు కావాలంటే ఎవరిస్తారు? ఇవ్వరు కదా. ఎవడు కృషి చేస్తే వారికి. ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నామినేటెడ్ పదవి లభించడానికి వృషభ రాశి వారికి అధికారం ఎక్కువగా కనిపిస్తోంది. అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవం కల్పిస్తారు. ప్రజల్లో సత్సంబంధాలు ఉంటాయి. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం తప్పనిసరిగా గెలుస్తారు. ఇప్పుడేవి ఎన్నికలు లేవు. ఒకవేళ ఎక్కడన్నా పెడితే వాటిలో వీళ్ళే గెలుస్తారు. ఈ సంవత్సరం కళాకారులకు కూడాను మంచి గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ సంబంధ అవార్డు కూడా వస్తాయి. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగదాయకంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజభుజ్యం 4, అవమానం 3. వీళ్ళకు కూడా చాలా బాగుంది. యోగవంతమైన కాలంగా చెప్తాం. అంతేకాకుండా మంచి ఆలోచన శక్తితో వీళ్ళు ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. రైతన్నలకు చాలా విశేషకరమైన ప్రభావం. రాజకీయ నాయకులకు కూడాను మంచి యోగంగానే చెప్పుకోవచ్చు. ప్రజల్లో మంచి చేస్తారు. అధికార వర్గంతో మైత్రిని కల్పించుకొని పదవీ యోగాన్ని ఆశిస్తారు. ఇక కర్కాటక రాశి వాళ్ళు చాలా యోగవంతమైన ప్రభావంతో ఉంటారు. చాలా బాగుందండి. గతం కంటే ఈ సంవత్సరం ఇంకా మేలుగా ఉంది.
కుటుంబం చాలా గొప్పగా అభివృద్ధిలోకి వస్తుంది. కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఉద్యోగులకు మహోన్నతమైన అవకాశం. రాజకీయ నాయకులకు కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ప్రైవేటు కంపెనీ వాళ్ళు మరింతగా పెంచడానికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి కూడా బాగుంది. రాజకీయ నాయకులకు మాత్రం చాలా అనుకూలం. కర్కాటక రాశి ఉన్న రాజకీయ నాయకులు మాత్రం పిలిపించి పదవీ యోగం కట్టబెడతారు, తప్పక పొందగలుగుతారు. అధిష్టానం వర్గం వారి మన్నలు పొందుతారట కర్కాటక రాశి వారు. కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మేలే. వ్యాపారస్తులకు అనుకూలం, విద్యార్థులకు కూడా అనుకూలం, వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది. ఇకపోతే సింహరాశి. సింహరాశి వాళ్ళకి కొద్దిగా శని జపం చేయించుకోవాలి ఈ సంవత్సరం. ఎందుకంటే షష్టాష్టక గ్రహ కూటమి యొక్క ప్రభావం పనిచేస్తుంది. దూర ప్రయాణాలు వెళ్ళకూడదు. మాట్లాడితే ఫ్లైట్ ఎక్కి ఏ దుబాయ్ వెళ్తున్నానంటే కుదరదు. కాస్త జాగ్రత్తగా ఉండండి సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా పరమేశ్వర ధ్యానంలో గడపాలి. బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేది చ అని చెప్పేసి అనుకోవడం చాలా మంచిది సింహరాశి వారికి. ఉద్యోగస్తులకు మాత్రం పరీక్షాకాలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడాను ఒడిదుడుకులు తప్పవు. ఎంత మంచిగా పోయినా నువ్వు అట్లా చేసేవాడు కదా మాకు తెలిసిందంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు. ఇక కన్యారాశి వాళ్ళు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీళ్ళకి చాలా బాగుంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు బాగుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వీళ్ళు మాత్రం కొద్దిగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడితే కోపంగా మాట్లాడటం అనేది కొద్దిగా తగ్గించుకోవాలి. కళాకారులకు మాత్రం మంచి యోగమే పడుతుంది. వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంది. అన్నిటికన్నా గొప్పగా ఉన్నది తులారాశి. ఈ సంవత్సరం తులారాశి ఎవరిదండి? ఎవరిది తులారాశి అంటే తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం అంటే తులారాశిగా. కాబట్టి తులారాశి తెలుగుదేశం. వీళ్ళు బయటికి వెళ్తే ఎడతెగని సంపదతో తిరిగి వస్తారు. అంటే అనిర్వచనీయమైనటువంటి యోగం పడుతుంది. దైవబలం అధికంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. వృత్తి ఉద్యోగాల్లో శుభం. వ్యాపారంలో విపరీతమైన లాభాలు. గృహ జీవితం బాగుంది. కోర్టు సంబంధమైనటువంటి వాటిలో విజయం. నూతన వాహన సౌఖ్యం, భూగృహం వంటి స్థిరాస్తులు లభిస్తాయి. ఫైనాన్స్ వల్ల లాభాలు. ఫైనాన్స్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. చైతన్యవంతమైన ఆలోచనలతో ప్రగతి పథం వైపు పయనిస్తుంది తెలుగుదేశం పార్టీ. చైతన్యవంతమైన ఆలోచనలతో ముందడుగు వేస్తుందట ఈ పార్టీ. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగదాయకం. గత కొద్ది కాలంగా నడుపుతున్న బాధలు పటాపంచలైపోతాయి. అప్రయత్న ధనలాభం. ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతం పెంచి పర్మినెంట్ చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలత. అధిష్టానం వారి గుర్తింపు వస్తుంది. రాహు ప్రభావం వల్ల కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. నేను అది ఊహించాను, నాకు ఇది ఇచ్చారే అనే ఫీలింగ్ వస్తుంది కొంతమందికి. కళాకారులకు మాత్రం కీర్తికారకుడైన గురువు బలంగా ఉండటం వల్ల మంచిగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. ఇది ఈ యొక్క తులారాశి యొక్క ఫలితం. వృశ్చిక రాశి. వృత్తులు గ్రహించాల్సింది ఒకటే, త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచితూచి అడుగు ముందుకేస్తే విజయాన్ని సాధిస్తారు. అన్ని విధాలా చాలా బాగుంది వృశ్చిక రాశి వాళ్ళకి. మాత్రం 2వ పంట బాగా పండుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. 2 పంటలు బాగా పండినా 1 పంట మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు శని జపం చేయించుకోవడం చాలా మంచిది. ఇకపోతే ధనుసు రాశి. ఈ రాశి వారికి కూడా గురు శని రాహువులు బలంగా ఉండటం చేత రాజయోగం అనేటువంటిది అనుభవిస్తారు. ఉద్యోగంలో మంచి ఉన్నతి. రాజకీయ నాయకులకు కళాకారులకు అందరికీ విశేషకరమైన ప్రభావం. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం ఈ సంవత్సరం. ఏలినాటి శని ప్రభావం పోయింది. ఏదనుకుంటే అది సక్సెస్. అంతేకాకుండా వాళ్ళు
కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు మకర రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. రాజకీయ నాయకులకి గురుడు షష్ఠస్థితి ప్రభావం చూపిస్తాడు. అధిష్టానంలో మీ పేరు నిలబడుతుంది. ఏదో ఒక పదవి ఖాయం మకర రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. బాగా అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు కూడా స్వయం కృషి వల్ల విజయాన్ని సాధిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రమోషన్లు, రాజకీయ నాయకులు కూడా బాగానే ఉంది. అయితే ఈ రాశి వాళ్ళు కొద్దిగా రాహు జపం చేయించుకోవడం మంచిది. అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది మీనరాశి వాళ్ళు మాత్రం అఘోర పాశుపత హోమం చేయించుకోండి. మీనరాశికి కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. సుదీర ప్రాంతాలు జర్నీలు చేసేటప్పుడు చిన్నులపాయ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. వెల్లుల్లిపాయ మనిషిని రక్షిస్తుంది, తప్పనిసరిగా పెట్టుకొని తీరాలి మీనరాశి వాళ్ళు. ఇవన్నీ కూడా రాశి ఫలితాలు. అయితే కేవలం నా రాశి బాగాలేదే అని భయపడక్కర్లేదు. ఎవరి జాతక చక్రరీత్యా వాళ్ళకి ఆ యొక్క లగ్నం యొక్క బలాన్ని బట్టే జీవితం సాగుతుంది తప్పితే ఇంకో విధంగా సాగదు. అయితే మనం ఆచితూచి ఆలోచించినట్లయితే ప్రభుత్వ పరంగా మాత్రం చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం ఉంది. అమరావతి రాజధాని అత్యున్నతమైనటువంటి స్థాయిలో వెలుగొందడానికి ఆస్కారం ఉంది. అమరావతికి 2 అమరావతులైనాయి. మా అమరావతి క్షేత్రం ఒకటి, అమరావతి రాజధాని ఒకటి. అందుకని త్వరగా అమరారామము అనేటువంటి జిల్లాగా మారిస్తే సరిపోతుందని అనుకున్నారు. అది కార్యాచరణలో పెడితే చాలా మంచిది. అమరారామ జిల్లా అని చెప్పేసి మారిస్తే అప్పుడు నా దగ్గర జాతకాలకు వచ్చేవాళ్ళు ఇటు వచ్చి మళ్ళీ ఎక్కడ సార్ మీ ఇల్లు అని ఎదుక్కొని నాకు ఫోన్ చేయకుండా డైరెక్ట్గా అమరారామ కనుకే వస్తారు జాతకాలకి. నేను అష్టసాముద్రికంలో డాక్టరేట్ చేశాను. భగవతి అనుగ్రహం ద్వారా వాక్శుద్ధితో జీవితాన్ని గడుపుతున్నాను. కొన్నేళ్ళు నేను లెక్చర్గా కూడా పనిచేశాను సర్వోదయ కాలేజీలో. తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేశాను. ఇవన్నీ చేసిన అందరికీ తెలుసు. ఏదో దేవుడు అనుగ్రహిస్తే ధార్మిక సంస్థలకి నేను కూడా నా వంతు కృషి చేయాలనే సంకల్ప సిద్ధిలో ఉన్నాను. ఆ పరమేశ్వరుని దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అధ్యక్షులు గారు మాచిరాజు వేణుగోపాల్ గారికి షాల్ కప్పి సత్కరిస్తున్నారు. వేణుగోపాల్ గారి గొప్పతనం ఏంటంటే నాకు గుర్తొచ్చింది. పోయినసారి ఇదే రోజున చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో ఆ రోజు చెప్పారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి రాబోతున్నారు, 130 సీట్ల పైన మీకు రాబోతున్నాయి, మీరు అధికారంలోకి రాబోతున్నారని ఆ రోజున చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఇది సంభవన సాధ్యమా జరుగుతుందంటే ఆయన వాక్కు పంచాంగం 2 మిళితమై 134 సీట్లు మనకు రావటం, కూటమితో కలుపుకుంటే 164 సీట్లు రావటం, అందులో ఆయన పాత్ర, ఆయన వాక్కు మనకిచ్చిన ధైర్యం, ఒక ఆలోచన, ఒక ప్రబోధంతో మనం ముందుకెళ్ళాం. ఆయన మాట అందుకని మన వాళ్ళు అన్నప్పుడు ఆయన్నే పిలవండి, మరలా ఆయన్ని మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలుగుదేశం పార్టీ ఆయన చెప్పిన పంచాంగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆయన వాక్కుకు మనం కూడా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఆయన్ని పిలిపించమని చెప్పడం జరిగింది. అయ్యా మాచిరాజు వేణుగోపాల్ గారు, మీరు చెప్పిన మాట అక్షరాలా జరిగింది. మా అధ్యక్షుల వారు ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారు. మీరు ఇప్పుడు పంచాంగంలో ఏం చెప్పారో ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. తప్పకుండా మరలా అధికారంలో మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పంచాంగాన్ని విశ్లేషించిన మీకు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మా అధ్యక్షుల గారు కూడా పల్లా శ్రీనివాస్ గారు 2 మాటలు చెబుతారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి,
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు వారికి ప్రవాసాంధ్రులందరికీ కూడా మరొక మారు విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని ఈ రాష్ట్రం ఈ దేశం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడికి పంచాంగ శ్రవణం చేసినటువంటి మాచిరాజు వేణుగోపాల్ గారికి కూడా గురువు గారికి ఈ సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా వర్ల రామయ్య గారికి, మా ఎమ్మెల్సీ గారైనటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు, అలాగే ఎమ్మెల్సీ గారైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా అశోక్ బాబు గారికి, మా రామకృష్ణ గారికి, ఇంకనూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.